స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసనసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1347వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు జనవరి మొదటి వారం వచ్చేటికల్లా 25 కాదు 26 సంవత్సరాలు పూర్తవుతాయి మనకి. మనం 25 సంవత్సరాల క్రితం జనవరి నెల మొదటి వారంలో ఈ కార్యక్రమం మొదలెట్టాము. నిపుణులైన వైద్యులు ప్రతి వారం వచ్చి వారి రంగాలకు చెందిన విషయాలపైన ఇక్కడ ముచ్చటించడం జరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. విజ్ఞానమే శక్తి సంపద. అదేవిధంగా ఆరోగ్యించి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ప్రజల్లో అనేక రకమైన మూఢనమ్మకాలు, అనేక రకమైన అర్థంబద్ధమైన విషయాలు ఉన్నాయి. వాటిని తొలగించి సరైనటువంటి శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని, విజ్ఞానం అందించాలని కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దానికి తగిన విధంగా వైద్యులు అందరూ కూడా చక్కగా సహకరించి ఈ విజ్ఞాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ రోజున ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కొల్లి శ్రీనయని గారు, ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ ఆన్ ఫీటస్, దీన్ని మన తెలుగులో చెప్పుకోవాలంటే గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం. గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం కానీ అంతకుముందు కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఆ తల్లి ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం సంబంధించిన అనారోగ్య సమస్యలన్నీ కూడా గర్భశిశువు మీద పడే అవకాశం చాలా ఉంటుంది. అంచేత తల్లి ఆరోగ్యం ఎంతో అవసరం. బిడ్డ ఆరోగ్యం బాగుండాలంటే తల్లి ఆరోగ్యం బాగుండాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది ఏమిటి అనే విషయం మీద మరి ఈ రోజున డాక్టర్ కొల్లి శ్రీనయని గారు మాట్లాడిపోతున్నారు. అలాగే ఇక్కడ మీరే కాకుండా ఇది ప్రతి వారం ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాము. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరు చాలా రెగ్యులర్గా చూస్తున్నారు. తర్వాత మీకైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నారు. ఇవాళ జరిగే కార్యం కూడా మీరు చూస్తున్న ధన్యవాదాలు. అంతేకాకుండా ముఖ్యమైన సబ్జెక్ట్ కనుక మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి మీకేమైనా డౌట్స్ మిగిలినట్లయితే డాక్టర్ ప్రసంగం అయిపోయాక మీరు పోస్ట్ చేసినట్లయితే మీకు వారి చేత సమాధానాలు ఇప్పిస్తాను. ఇప్పుడు డాక్టర్ కొల్లి శ్రీనయని గారు మరి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటర్నల్ హెల్త్ ఆన్ ఫీటస్ అనే విషయం మీద, అంటే గర్భ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం అనే విషయం మాట్లాడతారు. ఓవర్ టు డాక్టర్ కొల్లి శ్రీనయని గారు. ఇవాళ ఈ 1347వ వార ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది డాక్టర్ సమరం గారు ఆల్మోస్ట్ 26 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు అయిపోతుంది, 26 ఏడు వస్తుంది. సో అప్పటి నుంచి నిర్విరామంగా ప్రతి వారము నిర్వహిస్తూ ప్రజలకు విజ్ఞానాన్ని పంచాలి, హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఆరోగ్యపరమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో సార్ ఒక ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు. సో దాంట్లో నేను పార్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఇవాళ నేను డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ గర్భస్థ శిశువుపై తల్లి ఆరోగ్య ప్రభావం. సో ఇది ఎందుకు చెప్పాలి అనుకున్నాను అంటే, బయట చాలా రకాల అపోహలు అవి ఉన్నాయి. ఇప్పుడు అమ్మకి ఇది ఉంటే తల్లికి ఈ పిల్లలకి ఇది వస్తుంది, ఇది రాదు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని అపోహలు ఉన్నాయండి. సో దాని గురించి నా పరంగా ఆ అపోహల్ని కొంచెం అడ్రస్ చేసి ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పగలితే కొంచెం విజ్ఞానం నేను నా సైడ్ నుంచి నా గైనకాలజీ పరంగా పంచుకున్నట్టు అవుతుందని ఇది నేను మాట్లాడదాం అనుకున్నాను. సో ఇప్పుడు తల్లి ఆరోగ్యం ఎందుకు ఇంపార్టెంట్? తల్లి ఆరోగ్యం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఒక బేబీ, ఒక బిడ్డ అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిడ్డకి తనంతట తను తినడం తెలీదు, తనంతట తను గాలి పీల్చుకోవడం తెలీదు, తనంతట తను తన కాలకృత్యాలు అవి తీర్చుకోవడం తెలీదు. సో ప్రతి ఆరోగ్యానికి, ప్రతి అవసరానికి తను బేబీ అనేది మదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఎందుకు ఇంపార్టెంట్? కంప్లీట్ డిపెండెన్స్. అంటే అది ఆక్సిజన్కి కానీ, తనకి కావాల్సిన ఆహారం బలంకి క్యాలరీస్కి కానీ, హార్మోన్స్ ఏమన్నా కానీ, లేదంటే ఓవరాల్ గర్భసంచిలో ప్రొటెక్టెడ్ ఎన్వైర్న్మెంట్లో అంటే పెరగడానికి కానీ మనకి బేబీ కంప్లీట్గా అనేది మదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్రిటికల్ డెవలప్మెంట్ తన బేబీ ఎదుగుదలకి, అవయవాలు అవి ఫామ్ అవ్వడానికి, తన మెదడు అదే మెచ్యూర్ అవ్వడానికి ప్రతిదీ బేసికలీ ఏది బేబీకి జరగాలన్నా అది మదర్ ద్వారానే జరగాలి, అమ్మ ద్వారానే జరగాలి. సో ఓవరాల్గా దీనివల్ల మదర్కి ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు కానీ, మదర్ హెల్త్ కానీ, మదర్ ఎలా ఉంది, మదర్ బరువు ఎంత ఉంది, మదర్ ఎంత ఆరోగ్యంగా ఉంది అని కానీ ఎవ్రీథింగ్ అన్నిటికీ దానివల్ల బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మనకి ఏది ఎలా ఎఫెక్ట్ అవుతుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అనేది టోటల్గా ఒక 280 రోజుల ప్రక్రియ, ఒక 40 వారాల ప్రక్రియ. సో ఈ 280 రోజులు ఈ బిడ్డ అనేది ఏదైతే ఉందో తల్లి మీదే ప్రతి అవసరానికి డిపెండ్ అయి ఉంటుంది. సో అది కాకుండా డెలివరీ అయిపోయిన తర్వాత తినలేరు కదా మనలాగే వెంటనే. సో ఫస్ట్ పాలే తాగుతారు. ఒక 6 నెలల పాటు ఓన్లీ తల్లి పాలు లేదంటే పాల మీదే డిపెండ్ అయ్యి బిడ్డలు అనేది పెరుగుతారు. కాబట్టి సో ఓవరాల్గా ఒక ప్రెగ్నెన్సీ అంతాను అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల పాటు కంప్లీట్గా ప్రతి అవసరానికి బేబీ అనేది బిడ్డ అనేది తల్లి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళ మానసిక ఎదుగుదల కానీ, శారీరక ఎదుగుదల కానీ దీనివల్ల అన్నీ మదర్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో ఒక మదర్కి ఏదన్నా అనుకోకుండా కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, డెలివరీ టైంలో మదర్ రాలేకపోయింది బయటికి, బేబీ డెలివరీ అయిపోయింది, మదర్ దురదృష్టవశాత్తు చనిపోయింది అని చెప్పి. వాళ్ళకి ఆ మదర్ బాండింగ్ ఉండదు. సో వాళ్ళ ప్రతి నీడు ఆన్సర్ చేసే మదరు ఉండదు. దాన్ని మెటర్నల్ డిప్రైవేషన్ సిండ్రోమ్ అంటాం. సో దానివల్ల ఎదుగుదల లోపాలు ఉంటాయి, మానసికంగా ఎఫెక్ట్ అవుతారు పిల్లలు. సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో అండ్ ఫస్ట్ బేబీ ఏది నేర్చుకున్నా అమ్మ దగ్గర నుంచే నేర్చుకుంటుంది కదా. ఫస్ట్ ఇది మా అమ్మ ఈ స్పర్శ కానీ స్మెల్ కానీ ఫస్ట్ ఐడెంటిఫై చేసేది మదర్. సో ఓవరాల్గా మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ హెల్త్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకదాని వల్లేనా మదర్ ఆరోగ్యంగా ఫుడ్ తీసుకుంటే చాలు బేబీ హెల్తీగా ఉంటుంది అట్లా ఉండదు. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మదర్ మానసికంగా ఎలా ఉంది, మదర్ శారీరకంగా ఎలా ఉంది, ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఇంకేమన్నా మందులు వాడుతున్నారా, ఇవన్నీ డైరెక్ట్గా బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మెటర్నల్ అండ్ ఎక్స్ట్రా మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే అమ్మ ఇన్బిల్ట్ ఫ్యాక్టర్స్, అంటే తన జెనెటిక్ ఫ్యాక్టర్స్, తన న్యూట్రిషన్ స్టేటస్, తను మానసిక హెల్త్ ఎట్లా ఉంది, లేదంటే తనకి ఇంకేమన్నా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా. అది ఎక్స్ట్రా మెటర్నల్ అంటే మదర్కి బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎయిర్ పొల్యూషను, ఎన్వైర్న్మెంట్లో ఉండే కెమికల్స్, లేదంటే రేడియేషన్, అనుకోకుండా ఎక్స్రే తీయించుకున్నారు, సిటీ స్కాన్ చేయించుకున్నారు, అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా కలిపి కాంబినేషన్ అంతా కలిపి ఎఫెక్ట్ చేస్తుంది అనమాట బేబీని. సో బేసికల్లీ మనం చూసుకుంటే మెటర్నల్ న్యూట్రిషన్, అమ్మ ఎంత అటు ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది, హెల్దీ డైట్ తీసుకుంటుందా లేదా, మదర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేదంటే ఓవరాల్గా జనరల్ మెటర్నల్ హెల్త్ అంటే అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, రేడియేషన్కి ఏమన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా, డ్రగ్స్ ఏదన్నా తీసుకుంటున్నారా, లేదంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే మనకి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏదన్నా కొన్ని డ్రగ్స్ తీసుకుంటున్నారా, ఇంకేదన్నా కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు, కెమికల్ ఎక్స్పోజర్స్ అవుతూ ఉంటాయి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయా. సో ఓవరాల్ ఇవన్నీ కలిపి ఫీటస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే వూంబ్ కండిషన్స్. ఇప్పుడు కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, తల్లికి బండి మీద వెళ్తుంటే కింద పడిపోయింది, పొట్టకు దెబ్బ తగిలింది, బ్లీడింగ్ అయిపోయింది, డెలివరీ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, నెలలు నిండకుండా డెలివరీ అయ్యారు అని చెప్తూ ఉంటారు. సో అది వూమ్ కండిషన్స్. దాని మీద ఏమైనా ప్రెషర్ పడిందా, ఉమ్మ నీరు సరిగ్గా ఫామ్ అవుతుందా లేదా, అది హెల్తీగా మట్టి కూర్చున్న ఉమ్మ నీరు తాగేసింది బేబీ డెలివరీ టైం అప్పుడని చెప్తూ ఉంటారు. సో అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా. ఇంకొకటి మెటర్నల్ ఎమోషన్స్. తను ఆనందపడితే, ఇప్పుడు మమ్మీ నవ్వుతే పొట్టలో బేబీ నవ్వుతుంది అని అంటారు. డైరెక్ట్గా అలాగ ఉండకపోయినా మమ్మీ నవ్వడం వల్ల, తల్లి నవ్వడం వల్ల, తల్లి ఆనందంగా ఉండడం వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి.
తల్లి ఫర్ వాట్ ఎవర్ రీజను ఇంట్లో ప్రాబ్లమ్స్, హస్బెండ్తో ప్రాబ్లమ్స్, బయట ఇంకేదో వర్క్ స్ట్రెస్, దానివల్ల వచ్చే స్ట్రెస్సర్ హార్మోన్స్, అంటే మనకి ఏదన్నా ఒత్తిడి ఏ రకంగా అయినా దేనివల్ల అయినా, పని వల్ల అయినా దేనివల్ల అయినా ఒత్తిడి పడితే అది కొన్ని రకాల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది నెగిటివ్గా ఎఫెక్ట్ చూపించవచ్చు బేబీలో. సో మెటర్నల్ ఎమోషన్స్, మదర్కి ఏ రకమైన ఆనందం, బాధ, కోపం ఏమున్నా ఇండైరెక్ట్లీ హార్మోనల్ చేంజెస్ వల్ల బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మందులు ఏమిస్తున్నాము అంటే ఒకసారి జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, కొన్నే వాడాలి చెప్తాం కదా, మాకు చెప్పి వాడండి అని చెప్పేసి. సో మదర్ ఏం డ్రగ్స్ వాడుతున్నారు అది, అండ్ ఎంత బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ ఎంత తీసుకుంటున్నారు, ఫ్యాట్ ఎంత తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నారు, ఏమన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ లేదంటే ప్రెగ్నెన్సీ ముందు కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ డైరెక్ట్గా బేబీకి కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్స్ పొట్టలో అవయవాలు ఫామ్ అవుతున్నప్పుడు అవయవాలు సరిగ్గా ఫామ్ అవ్వకుండా చేయొచ్చు. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా. ఇంకొకటి RH బ్లడ్ ఫీటల్ ఇన్కంపాటబిలిటీస్ అంటాం. అంటే ఎప్పుడన్నా మీరు వినుంటారు తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఒక రకమైన ఇంజెక్షన్ చేయించాలి అని వినుంటారు కొంతమంది. తల్లికి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి పుట్టిన బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఇన్కంపాటబిలిటీ అంటాం. అంటే ఆ పాజిటివ్కి నెగిటివ్కి సెట్ అవ్వక బేబీలో రక్తహీనత అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి ఇన్కంపాటబిలిటీస్ ఏమైనా ఉన్నాయా. ఇంకొకటి ఎక్స్టర్నల్ మెటర్నల్ ఫ్యాక్టర్స్, అంటే మదర్కి బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్, లైక్ ఇందాక పొల్యూషన్, బయట దుమ్ము, ధూళి ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. పల్మనరీ రెస్పిరేటరీ డిసీజెస్ రావచ్చు, ఎక్స్రే, సిటీస్ ఇలాంటివి చేయించినప్పుడు బేబీకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బయట లౌడ్ సౌండ్స్ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ సౌండ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు, పొట్టలో బేబీ ఎఫెక్ట్ అవుతుందని చెప్తా ఉంటాం. అబ్యూస్ బై మెన్, హస్బెండ్ నుంచి కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా వేరే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫిజికల్ అబ్యూజ్, అంటే కొట్టడాలు ఫిజికల్లీ, లేదంటే మెంటల్ స్ట్రెస్, ఆ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా బేబీస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ డిస్కస్ మెటర్నల్ న్యూట్రిషన్ చేసుకుందాం, అంటే తల్లి ఆరోగ్య అలవాట్ల గురించి, అది ఎంతవరకు బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని. సో న్యూట్రిషన్ బేసికల్లీ అమ్మ ఎంత బరువు ఉంది, ఎంత హెల్తీ డైట్ తీసుకుంటుంది, ఆరోగ్యం ఎంత బాగా చూసుకుంటుంది, ఫుడ్ ఎంత బాగా తీసుకోగలుగుతున్నారు అన్న దాన్ని బట్టి మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బేసికలీ బేబీ డెవలప్మెంట్కి. సో మెటర్నల్ బాడీ కాంపోజిషన్, అంటే బాడీ కొంతమంది సన్నగా ఉంటారు, లావుగా ఉంటారు, ఒబీస్గా ఉంటారు. సో అట్లా ఉన్నారా. న్యూట్రిషనల్ స్టోర్స్, ఇప్పుడు బాడీలో ఐరన్ స్టోర్స్ ఎంత ఉన్నాయి, వేరే విటమిన్ స్టోర్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటాం. డైట్, ఎబిలిటీ టు డెలివర్ న్యూట్రిషన్స్ టు ద ప్లాసెంటా డిటర్మైన్స్ న్యూట్రియంట్ అవైలబిలిటీ టు ద ఫీటస్. సో బేసికల్లీ బేబీకి ఏ రకమైన న్యూట్రిషన్ వెళ్ళాలన్నా, ఏ రకమైన న్యూట్రియంట్స్ వెళ్ళాలన్నా అది తల్లిలో ఆల్రెడీ ఉండాలి, లేనివి పంపించలేదు కదా మదరు. సో తల్లిలో ఏవైతే ఆరోగ్యంగా న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఏవి ఉంటే బేబీకి అవే రాగలుగుతాయి కాబట్టి మదర్కి ఆ న్యూట్రిషన్ కరెక్ట్గా అందాలి. సో ప్రీనేటల్ న్యూట్రిషన్ అంటే ప్రెగ్నెన్సీ ముందు న్యూట్రిషన్, ప్రెగ్నెన్సీ టైం అప్పుడు న్యూట్రిషన్, ఫీటల్ గ్రోత్ అంటే బేబీ ఓవరాల్ ఎదుగుదల, అది సరిగ్గా తర్వాత అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి, సరిపడా బరువు పెరగడానికి. డెలివరీ టైం అప్పుడు ఇప్పుడు మనకి ఒక 2.5-3 kg మధ్యలో నార్మల్ వెయిట్ అంటాం. సో బేబీ అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే ఆ వెయిట్కి పెరగడానికి సరిపడా న్యూట్రియంట్స్ మదర్ నుంచి రావాలి. సో అది ఉందా లేదా. సో మెటర్నల్ వెయిట్ గెయిన్ అంటే తల్లి ప్రెగ్నెన్సీలో బరువు పెరుగుతాం కదండి, ఎంత రఫ్లీ అరౌండ్ 11 kgs, 11 kgలు నార్మల్ ప్రెగ్నెన్సీ వెయిట్ గ్రోత్ అంటాం. అంటే బాగా తినేసి అట్లా చేయకుండా కూడాను 11 kgs అనేది తల్లి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఒక 11 kgలు అనేది బరువు యావరేజ్గా చెప్తాం. కొంతమంది ఒబీస్ ఉంటారు, ప్రెగ్నెన్సీ ముందే లావ్ ఎక్కువ ఉంటారు, లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ కేజెస్ వెయిట్ గెయిన్ చెప్తాం. బాగా సన్నగా ఉంటారు, వాళ్ళకే న్యూట్రియంట్స్ లేకపోతే బేబీకి సప్లై అవ్వదు కాబట్టి వాళ్ళని కొంచెం ఇంకో ఎక్కువ వెయిట్ గెయిన్ చెప్తా ఉంటాం. సో అట్లా మెటర్నల్ వెయిట్ గెయిన్ కూడా ఫీటస్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు తక్కువ వెయిట్ గెయిన్ అయ్యింది, అవ్వాల్సినంత వెయిట్ గెయిన్ అవ్వలేదు అంటే కొన్ని స్టడీస్ మనకి దానివల్ల కూడా స్పాంటేనియస్ ప్రీటర్మ్ డెలివరీ రిస్క్, అంటే నెలలు నిండకుండా నొప్పులు అవి వచ్చేసి, లేదంటే నెలలు నిండకుండా వేరే అవసరం బట్టి సిజేరియన్ డెలివరీలు కానీ ఏదైనా నెలలు నిండకుండా ఉండేదాన్ని ప్రీటర్మ్ అంటాం. సో ఆ ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అనేది పెరుగుతుంది అని చెప్తాం. సో ప్రీ ప్రెగ్నెన్సీ బిఎంఐ అంటే ప్రెగ్నెన్సీ ముందు మన హైట్కి ఎంత, ఇప్పుడు నీ హైట్కి నువ్వు బరువు ఎక్కువ ఉన్నావు, నీ హైట్కి నువ్వు బరువు తక్కువ ఉన్నావు అని చెప్తాం కదా. సో
బిఎంఐ అంటే అదే నీ హైట్కి నువ్వు సరిపడా ఉన్నావా లేదా అనడానికి ఏ రేంజ్లో ఉన్నావా అన్న దాన్ని బట్టి నువ్వు నార్మల్గా ఉన్నావా, ఓవర్ వెయిట్గా ఉన్నావా, ఒబిసిటీ ఉందా అని చెప్పి మనం కేటగిరీస్ చేస్తాం. సో ఆ బిఎంఐ ఎంత ఉంది, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందు బరువు ఎంత ఉంది, బిఎంఐ ఎంత ఉన్నది అన్న దాన్ని బట్టి కూడా ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ అవ్వక ముందు కూడా సన్నగా ఉన్నారు, న్యూట్రిషియస్గా లేరు, వాళ్ళకి ఐరన్ లేదు, వాళ్ళకి రక్తం తక్కువ ఉంది. సో ప్రీ ప్రెగ్నెన్సీ ముందు బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రీటర్మ్ బర్త్ రిస్క్, ఈ ఐయుజిఆర్ అంటే పొట్టలో బేబీ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, సో అట్లాగా ఉండే రిస్క్ ఉంటుంది. సో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, సో బేసికల్లీ ఇప్పుడు మనం ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ రొటీన్గా వింటూ ఉంటాం కదా. సో వాటిల్లో ప్రోటీన్, బేబీ కణాలు సరిగ్గా పెరగాలి, టిష్యూ సరిగ్గా ఫామ్ అవ్వాలి, అవయవాలు సరిగ్గా ఫామ్ అవ్వాలి అంటే మోస్ట్ మేజర్ రోల్ ఫామ్ చేసేది ప్రోటీన్ అండి. సో అది కాకుండా విటమిన్స్ అంటాం, అవేంటి ఎంజైమ్స్ అని ఉంటాయి బాడీలో, అంటే ఏదన్నా యాక్టివిటీ సరిగ్గా సెల్స్ సరిగ్గా పనిచేయాలి అంటే దానిలో కొన్ని ఎంజైమాటిక్ ప్రాసెసెస్ అని జరుగుతూ ఉంటాయి. అవి సరిగ్గా జరగాలి అంటే విటమిన్స్ సరిగ్గా ఉండాలి. అది కాకుండా స్కెలిటల్ స్ట్రక్చర్స్, బోన్స్ ఫామ్ అవ్వాలి సరిగ్గా, కార్టిలేజెస్ ఫామ్ అవ్వాలి, ఎముకలు గట్టిపడాలి అంటే కొన్ని రకమైన మినరల్స్ ఉండాలి. అండ్ ఓవరాల్గా ఎంత క్యాలరీ వెళ్తోంది, ఎంత క్యాలరీస్ మదర్ తీసుకుంటున్నారు, ఎంత క్యాలరీస్ దాన్ని బట్టి బేబీకి వెళ్తున్నాయి అన్న దాన్ని బట్టి బేబీకి కూడా అవసరాలు ఉంటాయి. బేబీకి కూడా ఇప్పుడు బాడీ యాక్టివిటీస్ జరగాలంటే క్యాలరీస్తోనే జరుగుతాయి మనకు కానీ ఏ లివింగ్ బీయింగ్ కన్నా. సో ఆ క్యాలరీస్ ఉంటే బేబీ యాక్టివిటీస్ అన్ని సరిగ్గా మెటబాలిక్ డిమాండ్స్ని మీట్ అవ్వడానికి ఉంటుంది. సో చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తూ ఉంటాము, వినే ఉంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ వేసుకోండి, ఒక 3 months ముందు నుంచి అని చెప్తాం. సో ఫోలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ బేబీకి రాకుండా, ఫోలిక్ యాసిడ్ బాడీలో తక్కువ ఉంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం వస్తుంది. స్పైనా బైఫిడా అంటాం. ఎప్పుడన్నా మీరు గమనించి ఉంటారు ఎవరికన్నా, ఇప్పుడు తగ్గినాయి కానీ ఇది వరకు ఈ వెన్నులో వెనకాల ఖాళీ ఉండి ఒక గుబ్బలాగా పెరిగేది నడుం దగ్గర, స్పైనా బైఫిడా అంటాం. సో అది కాకుండా యానెన్కెఫ్లీ అంటే బ్రెయిన్ సరిగ్గా ఫామ్ అవ్వదు బేబీకి, పైనంతా ఖాళీగా ఉండి బ్రెయిన్ ఫామ్ అవ్వదు. సో ఇలాంటి ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేస్తుంది. సో ఐరన్ ఎందుకు ఇంపార్టెంట్, ఐరన్ దేనికి ఇంపార్టెంట్, హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది బాడీలో, ఎందుకు ఉండాలి రక్తం సరిపడా, హీమోగ్లోబిన్ పని ఏంటి అంటే మనం గాలి పీల్చుకుంటాం కదా, ఆ ఆక్సిజన్ని క్యాప్చర్ చేసి మనకి ఎక్కడ ఏ ప్లేస్లో ఏ అవయవానికి అవసరము, ఏ కణానికి అవసరం అని చెప్పి దాని పని అది క్యారీ చేసి బాడీకి ఆక్సిజన్ పంచిపెట్టడం. సో ఐరన్ తక్కువ ఉంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ డెలివరీ అంటే ఈ ఆక్సిజన్ని చేరవేసే పని ఏదైతే ఉందో అది జరగట్లేదు కదా. సో మదర్కి ఐరన్ తక్కువ ఉంది, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది అంటే బేబీకి ఆక్సిజన్ డెలివరీ తగ్గుతుంది, ఆక్సిజన్ చేరవేసే పని తక్కువ జరుగుతుంది. సో ఆక్సిజన్ చేరవేసే పని తక్కువ జరుగుతున్నప్పుడు ఎదుగుదల సరిగ్గా ఉండదు, ఎందుకంటే బేబీ ఆక్సిజన్ ఉపయోగించుకోలేకపోతుంది. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండొచ్చు. సో అది కాకుండా అయోడైజ్డ్ ఉప్పులో అయోడిన్ కలిపిన అయోడైజ్డ్ సాల్ట్స్ వాడమంటాం. లైక్ ఎందుకు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం కదా, థైరాయిడ్ అనేది సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే అయోడిన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాబట్టి. సో అయోడిన్ ఉంటేనే ప్రాపర్గా బ్రెయిన్ డెవలప్మెంట్ అది జరుగుతుంది. థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటే క్రెటినిజం అంటాము, అంటే మానసిక ఎదుగుదల లోపాలు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ క్రెటినిజం వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది. ఓకే, సో అండ్ ఓవర్ న్యూట్రిషన్ అండ్ ఒబిసిటీ, నేను ఇప్పుడు దాకా లేదు తింటేనే ఇవన్నీ అవుతాయి అని చెప్పేసి ఓవర్ వెయిట్ ఎక్కువ తినేస్తారు కొంతమంది, ఇంకా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు, ఇంకేదో తింటూ ఉంటారు. సో ఓవర్ వెయిట్, ఓవర్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బరువు పెరిగిపోతారు, ఒబీస్ అయిపోతారు. సో ఆ ఒబీస్ ఎక్కువైపోతే ఏమవుతుంది, మామూలుగానే ప్రెగ్నెన్సీ అనేది ఒక డయాబెటీస్ అంటే ఒక షుగర్ వ్యాధి, ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి కామన్గా వస్తుంది, రిస్క్ ఎక్కువ ప్రెగ్నెన్సీ వల్ల. సో దాంట్లో మళ్ళీ మనము ఈ ఓవర్ వెయిట్, ఓవర్ న్యూట్రిషన్ చేసామనుకోండి, జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ వ్యాధి, ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల ఏమవుతుంది, ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ పెరిగిపోతారు బేబీస్, పెద్దగా అయిపోతారు. 4 kgs పుట్టారు, 5 kgs పుట్టారు, 5.5 kgs పుట్టారు,
ఇవన్నీ ఉంటాయి. సో అట్లాగే ఎందుకు పెరిగిపోతారు అంటే యూజువల్గా ఇళ్లలో ఉండే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే మదర్కి షుగర్ వచ్చి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఆ మదర్కి షుగర్ రావడం వల్ల ఆ క్యాలరీస్ అంతా బేబీకి వెళ్ళి వాళ్ళు ఉండాల్సిన దానికన్నా పెద్దగా పెరిగిపోతారు. సో దానివల్ల ఏంటి మంచిదేగా హెల్తీగా అనుకోవడానికి డెలివరీ అవ్వాలంటే నార్మల్ సైజ్ బేబీకి మదర్ దగ్గర ఎంత ప్యాసేజ్ ఉంటుందో పెద్ద బేబీకి కూడా అంతే ఉంటుంది కదా, అది మారదు. సో ఆ ప్రాసెస్లో ఆ బేబీని లార్జ్ బేబీని డెలివరీ చేసే టైంకి బయటకు తీసే టైంకి అక్కడ ట్రామా అంటాం. అంటే మనం కట్ చేసిన దానికన్నా ఎక్కువ పెరిగిపోవడము, ఎక్కువ బ్లీడింగ్స్ అయిపోవడము, ఇట్లాంటి బర్త్ ట్రామాస్ బేబీకి ఉండొచ్చు. డెలివరీ చేసేటప్పుడు డిఫికల్ట్ లేబర్ వల్ల బేబీకి ట్రామా జరగవచ్చు, అలాగా అని చెప్పి మెటర్నల్ ట్రామా కూడా ఉండొచ్చు. అండ్ వాళ్ళకి ఇప్పుడు ఇలాగ బరువు ఎక్కువ పెరిగారు లేదంటే షుగర్ ఉన్న మదర్కి పుట్టిన బేబీస్ని మనం కామన్గా నియోనేటల్ ఐసీయూకి అంటే చిన్నపిల్లల నవజాత శిశువుల ఐసీయూకి తీసుకెళ్ళి 1-2 రోజులు అడ్మిట్ చేసుకుని 4 గంటలకు ఒకసారి షుగర్ టెస్టులు చేస్తూ ఉంటాం. సో ఎందుకు చేస్తాం, వాళ్ళకి డెలివరీ అయిపోయిన తర్వాత షుగర్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హైపోగ్లైసీమియా అంటాం, అంటే తక్కువ షుగర్ అయిపోతుంది బాడీలో వాళ్ళకి. సో అట్లా మానిటరింగ్ చేసుకోవాలి. దానివల్ల వచ్చే నియోనేటల్ నవజాత శిశువుకి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందుకని ఓవర్ న్యూట్రిషన్ ఒబిసిటీను మంచిది కాదు, అలాగా అని చెప్పి సరిగ్గా తినకపోవడం మంచిది కాదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. సో ఇది కాకుండా ఇప్పుడు దాకా మనం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాం. సో ఇది కాకుండా ఇప్పుడు ఆ 6 months ఏదైతే కంటిన్యూస్గా ఈ తల్లిపాలు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఏదైతే చేస్తారో అప్పుడు కూడా మదర్ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా నీడ్ ఉంటుంది కదా. సో మదర్కి ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం. సో మదర్ ఆ బ్రెస్ట్ మిల్క్ని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఎక్స్ట్రా క్యాలరీస్ రఫ్లీ అరౌండ్ మనం నార్మల్ కన్నాను ఒక 350 to 400 ఎక్స్ట్రా క్యాలరీస్ అవసరం అవుతాయి. సో మెటర్నల్ న్యూట్రిషన్ ఫీడింగ్ చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ వెళ్తున్నాయా లేదా మదర్కి, సో అది చూసుకోవాలి. అది కాకుండా మాల్ న్యూట్రిషన్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ డెవలప్మెంట్, అంటే తల్లి సరిగ్గా తీసుకోకపోవడము, ఈ బ్రెస్ట్ మిల్క్లో సరిపడా న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది బేబీకి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఒకసారి ఎఫెక్ట్ అయితే అది లాంగ్ లాస్టింగ్ కదా, బ్రెయిన్ అనేది పద్దాకా అయ్యే చేంజెస్ కాదు. సో అది లాంగ్ లాస్టింగ్, అంటే జీవితకాలపు ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు కొత్త ఏదన్నా స్కిల్ నేర్చుకోవడం కానీ చదువులో కానీ లెర్నింగ్ అండ్ బిహేవియర్ అంటే సరిగ్గా ఉండడము, బిహేవియరల్ థెరపీ అంటే కొంతమందికి ఎట్లా బిహేవ్ చేయాలి, వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్ కాజ్, ఒక కామన్ కాజ్ ఆఫ్ హిండర్డ్ ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే బేబీ బ్రెయిన్ సరిగ్గా ఎదుగుదల సరిగ్గా లేకపోవడానికి వన్ ఆఫ్ ద కామన్ కాజ్ మెటర్నల్ మాల్ న్యూట్రిషన్, అంటే అమ్మ సరిగ్గా ఆరోగ్యంగా హెల్త్ చూసుకోకపోవడము, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ, అంటే ప్లాసెంటా ద్వారా జరిగే న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్ అది జరగట్లేదు కాబట్టి బేబీకి ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ ఓవరాల్గా ఇప్పుడు దాకా చెప్పిన దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏం తీసుకోవాలి అంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో దానివల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. సో అది కాకుండా ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు కొన్ని ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లేదంటే ప్రీ ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, దానికి ఒక గ్రాస్లీ చూసుకుంటే ఒక 3 రకాల మెకానిజమ్స్ మనం చెప్పుకోవచ్చండి. ఎందుకు అంటే ఫస్ట్ ఏదన్నా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు బ్యాక్టీరియా, వైరస్, ఈ ప్రెగ్నెన్సీ అనే కాదు ఏదన్నా పెరిగినప్పుడు అది సర్వైవ్ అవ్వడానికి దానికి కూడా కొంచెం ఫుడ్ కావాలి కదా ఏదైనా. సో అది సర్వైవ్ అవ్వాల్సినప్పుడు దానికి ఫుడ్ కావాల్సినప్పుడు ఈ మదర్లో ఉండే న్యూట్రిషన్ అంతా అది యూజ్ చేసేసుకోవడం వల్ల బేబీకి తక్కువ న్యూట్రిషన్ వెళ్తుంది. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ మలేరియా కామన్గా ఆ ప్లాసెంటా అంటే ఏదైతే ఉందో మాయే కదా మదర్కి బేబీకి కనెక్షను. సో ఈ ఏదైతే ఉందో ఈ ద్వారా న్యూట్రియంట్ సప్లై, ఆక్సిజన్ సప్లై మదర్కి బేబీకి అటు ఇటు ట్రాన్స్ఫర్ జరిగేది ద్వారా. సో ఈ ఏదైతే ఉందో అది కనుక ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ రక్తనాళాలు ఏదైతే సప్లై చేస్తున్నాయో ఏదైనా రీజన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది బ్లాక్ ఉందనుకోండి, బేబీకి రక్త సరఫరా సరిగ్గా వెళ్ళదు. రక్త సరఫరా సరిగ్గా వెళ్ళనప్పుడు ఎదుగుదల సరిగ్గా ఉండదు.
అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రక్తనాళాలు కామన్గా అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ తీసుకొని వచ్చేసి బేబీకి కూడా ఇచ్చినాయి అనుకోండి, బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగా ఇన్ఫెక్షన్స్, మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అంటే మదర్లో తల్లిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ రకంగా ఎలాగైనా బేబీని ఎఫెక్ట్ చేయొచ్చు. సో బేసికల్లీ వీటిల్లో ఏమి జరిగినా ఓవరాల్గా సప్లై సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి బేబీ సరిగ్గా ఎదగదనమాట. సో ఇవి అన్నీ ప్రివెంట్ చేయాలంటే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి కరెక్ట్గా అడ్రస్ చేసుకోవాలి. సో కామన్గా అన్ని ఏ ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు మనకి, ప్రెగ్నెన్సీ లేకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలు మదర్కి కూడా రావచ్చు కదా, మలేరియా రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, ఏమైనా రావచ్చు. అది కాకుండా ప్రెగ్నెన్సీలో మనం స్పెసిఫిక్గా వినేవి ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనేవి. టార్చ్ టెస్టింగ్ అన్నది మనం కామన్గా వింటూ ఉంటాం. టార్చ్ అంటే ఫ్యూ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్, టాక్సోప్లాస్మా, రుబెల్లా, సిఎంవి, హెర్పీస్ అంటాం. సో ఇవన్నీ మనకి ఎందుకు మోర్ ఇంపార్టెంట్ అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పుడు టాక్సోప్లాస్మా వస్తే కొన్ని రకాల డిఫెక్ట్స్ వస్తాయి, రుబెల్లా వస్తే కొన్ని రకాలుగా బేబీ ఎఫెక్ట్ అవుతుంది అని ఉంటుంది. ఏ ఆర్గన్ మీద అంటే ఏ అవయవం మీద సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఎఫెక్ట్ చూపిస్తుంది అని ఉంటుంది. సో వీటన్నిటికీ ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బేబీ ఎఫెక్ట్ అవ్వచ్చు. అవయవాలు సరిగ్గా ఎదగకపోవడం, లేదంటే ఫామ్ అవ్వాల్సినట్టు ఫామ్ అవ్వకుండా వేరేగా ఫామ్ అవ్వడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓవరాల్గా ఇవన్నీ వస్తే ఈ మిస్క్యారేజ్ అంటే అబార్షన్లు అవి అయ్యే ఛాన్సులు ఉంటాయి, లేదంటే ఇట్లా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అవయవ లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మోర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో వీటిని ఏమి చేయొచ్చు అంటే వీటిల్లో కొన్నిటికి వ్యాక్సినేషన్స్ ఉంటాయి. సో వ్యాక్సిన్స్ వేయొచ్చు ప్రెగ్నెన్సీ ముందు. ప్రాపర్ హైజీన్ ప్రాక్టీసెస్ అంటే ఇవి రాకుండా ఇన్ఫెక్ట్ అవ్వకుండా హైజీన్ ప్రాక్టీసెస్ చేయొచ్చు. ప్రీనేటల్ స్క్రీనింగ్ చేసుకోవచ్చు, అంటే ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా ఏంటి అన్నది చూసుకోవచ్చు. చూసి ఉంది ఆల్రెడీ పాజిటివ్ ఉందా, ఇప్పుడు కరెంట్ ఇన్ఫెక్షన్ ఉందా, పాత ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా అన్నది చూసుకుని దాన్ని అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అది కాకుండా మెటర్నల్ మెడికల్ కండిషన్స్ అంటే బేబీకి మా తల్లికి ఏ రకం షుగరు, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా అది కూడా బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనకి కామన్గా బీపీ, షుగర్, థైరాయిడ్ అనేవి అడుగుతాం కదా మన ఓపీలో. సో మోస్ట్ కామన్ అవే కాబట్టి. సో డయాబెటీస్ ఇందాక నేను చెప్పినట్టు మదర్లో షుగర్ వచ్చింది, బేబీకి ఎక్కువ న్యూట్రిషన్ వెళ్తుంది, బేబీ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ బరువు అవుతుంది, ఓవర్ గ్రోత్ అవుతుంది. సో దానివల్ల వచ్చే డెలివరీ కాంప్లికేషన్స్ ఇందాక నేను చెప్పాను. అది కాకుండా అవయవ లోపాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లము, బ్రెయిన్ ప్రాబ్లము ఇట్లా బేబీలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా బేబీ డెలివరీ అయినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు షుగర్లు తగ్గిపోవడము, దానివల్ల ఐసీయూ అడ్మిషన్స్ చేయడము, ఐసీయూలో బేబీ షుగర్స్ అవి మానిటర్ చేసుకొని అవి షుగర్స్ సెలైన్స్ అవి పెట్టాల్సి వస్తే అవి పెట్టడము, దానివల్ల ఫిట్స్ రావడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో అది కాకుండా బీపీ, హైపర్ టెన్షన్ అండ్ ప్రీ ఎక్లాంప్సియా. దాంట్లో ఏమవుతుంది, బీపీ అంటే ఏంటి? బీపీ అంటే బేసికల్లీ రక్తం సప్లై చేయాల్సిన ఈ రక్తనాళాలు టైట్గా అయిపోవడమే కదా. సో అదేంటంటే కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే చిన్నగా అయిపోతాయి. సో అట్లా చిన్నగా అయినప్పుడు అది ప్లసెంటా అంటే మాయలో కూడా చిన్నగా అవుతాయి. సో చిన్నగా అయినప్పుడు బ్లడ్ సరిగ్గా వెళ్ళదు కదా. బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుంది, ఎదుగుదల ఉండదు, గ్రోత్ రెస్ట్రిక్షన్ వస్తుంది. దానివల్ల కొన్నిసార్లు దానంతట అదే ప్రీటర్మ్ లేబర్ అంటే నెలలు నిండకుండా డెలివరీ చేయాల్సిన రిస్క్, బీపీ బాగా పెరిగిపోయి రావడము, లేదంటే ఎదుగుదల సరిగ్గా లేదు, ఇంకా పొట్టలో ఉంచితే బేబీకి ఏదన్నా ప్రాణానికి ఏదన్నా రిస్క్ అయ్యేది ఉంది అన్నప్పుడు మేమే కొంతమందికి ఎర్లీగా అంటే నెలలు నిండకుండా డెలివరీలు చేయాల్సిన అవసరం రావచ్చు. అది కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటి? థైరాయిడ్ ఇందాక నేను చెప్పినట్టు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్. సో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోవడం, లేదంటే ఎముకలు అవి మెచ్యూరిటీలో ప్రాబ్లమ్స్ ఉండడము, లేదంటే వేరే మెటబాలిక్ ప్రక్రియలు బాడీలో అవి ఎఫెక్ట్ అవ్వడం అవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో కామన్ ప్రాబ్లమ్స్ మెటర్నల్ స్మోకింగ్, మెటర్నల్ ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్. సో స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజు, అది కాకుండా ఎన్వైర్మెంటల్ టాక్సిన్స్, ఇది ఇందాక చెప్పింది. సో స్మోకింగ్ వల్ల ఎందుకు ప్రాబ్లము అంటే స్మోకింగ్ వల్ల కూడా రక్తనాళాలు చిన్నగా అయిపోతాయి. సేమ్ థింగ్, ఆక్సిజన్ వెళ్ళదు, లో బర్త్ వెయిట్ ఉంటుంది, ప్రీటర్మ్ బర్త్ ఉంటుంది, సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అంటాం. అంటే సడన్గా అప్పుడు దాకా బాగానే ఉన్న బేబీ సడన్గా డెత్ అవుతారు. కాజ్ ఏంటి అంటే ఈ మెటర్నల్ టాక్సిన్స్ ఇవన్నీ ఫ్లో అవ్వడం వల్ల,
అలా సడన్గా లైఫ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబ్రప్షన్ అంటాం, అంటే మాయ అతుక్కొని ఉండాలి, డెలివరీ తర్వాత మాయ విడిపోవాలి. సో ప్రీమెచ్యూర్గా మాయ సపరేట్ అయిపోయి దాని వెనకాల రక్తం కలెక్ట్ అయిపోయి ఆ మాయ అతుక్కుని ఉన్న వరకే బేబీకి సప్లై సరిగ్గా వెళ్తుంది. సో మాయ బయటకు వచ్చేస్తే సప్లై వెళ్ళదు. సో దాన్ని అబ్రప్షన్ అంటాం. సో అట్లా ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్, ఏడిహెచ్డి అంటే మెటర్నల్ స్మోకింగ్ వల్ల దాని ఎఫెక్ట్ వల్ల ఏడిహెచ్డి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. బేబీలో లాంగ్ టర్మ్గా ఆ ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా ఆల్కహాల్ కన్సంప్షన్. సో ప్రెగ్నెన్సీలో కూడా ఆల్కహాల్ కన్సంప్షన్, ఆల్కహాల్ అంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం కంటిన్యూ చేస్తే ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటాం. సో దానివల్ల లాంగ్ లాస్టింగ్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బేబీకి. ఫేస్లో డిస్మార్ఫాలజీ అంటే ఫేస్ సరిగ్గా ఫామ్ అవ్వడము, ఎదుగుదల లోపాలు, లేదంటే మెదడుకి సంబంధించి వాళ్ళ తెలివితేటల్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ ఇవన్నీ లోపాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కాకుండా డ్రగ్ అబ్యూజ్, ఓపియాయిడ్స్, కోకెయిన్, ఎనీ డ్రగ్ అబ్యూజ్ వల్ల ప్లాసెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సేమ్ ప్రీటర్మ్ బర్త్ రావచ్చు. ఇప్పుడు మందు తీసుకున్న వాళ్ళు కొన్ని రోజులకి ఒక రోజు మందు దొరకకపోతే ఇట్లా ట్రెమర్స్ వచ్చేసి షివరింగ్ వచ్చేసి కొంతమంది అడ్మిట్ అవుతూ ఉంటారు. విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం, అంటే వాళ్ళ బాడీకి ఏంటి ఆ మందు అనేది అలవాటు అయిపోయింది. సో వాళ్ళ బాడీకి ఒక రోజు దొరకకపోతే వాళ్ళ బాడీ టాలరేట్ చేయలేకపోతుంది, దాని విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో మనకి ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇది ఏ డ్రగ్ అబ్యూస్కైనా ఉండొచ్చు. సో మదర్ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ప్లసెంటా ద్వారా బేబీకి వెళ్తుంది. సో సడన్లీ ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఆ సప్లై కట్ అయిపోయింది కదా. సో బేబీ బాడీ కూడా ఆ రెస్పాన్సెస్ ఉంటాయి, విత్డ్రావల్ అంటాం దాన్ని. సో ఆ నియోనేటల్ అబ్స్టినెన్స్ సిండ్రోమ్ రావచ్చు. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, ఈ లెర్నింగ్ కానీ ఈ అన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ వీటిల్లో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ఎయిర్ పొల్యూషన్, లెడ్, మెర్క్యూరీ, రేడియేషను, కొంతమందికి ప్రెగ్నెంట్ అని తెలియక ఎక్స్రేస్ చేయించుకుంటూ ఉంటారు వేరే ప్రాబ్లమ్స్కి, అలాంటివన్నీ. సో మనం ప్రెగ్నెన్సీ అనేది అండం రిలీజ్ అయిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే పీరియడ్ మిస్ అయిన దగ్గర మనం టెస్ట్ చేసుకుంటాం. సో బేసికల్లీ మన నెలసరి ఏదైతే డేట్ రావాలో అది మిస్ అయిన 2 వారాల ముందు నుంచి, అంటే ఎగ్ 2 వారాల ముందు రిలీజ్ అవుతుంది. సో ఆ ఎగ్ రిలీజ్ అయిన టైం నుంచి మనం ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయిలు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉన్న అమ్మాయిలు, పెళ్ళయింది, ట్రై చేస్తున్నారు, ట్రై చేయట్లేదు, వాళ్ళకి ఇంకా ఈ ట్యూబెక్టమీలు అవి ఏమీ అవ్వలేదు, వచ్చే ఛాన్స్ ఉన్న అమ్మాయిలకి అందుకే మేము ఆ నెలసరి వచ్చే నెలసరి టైంకి 2 వారాల ముందు నుంచి ఎక్స్రేస్ అవి ఏవి చేయించుకోవద్దని చెప్తాం. ఎందుకంటే పొరపాటున ఏదన్నా ఆ మంత్లో కన్సీవ్ అయితే ఎక్స్రే చేస్తుంటే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి. సో మెడిసిన్స్ ఇప్పుడు కామన్గా మీరు వినేది, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రెగ్నెన్సీ విజిట్కి వెళ్ళినప్పుడు ఏమి మందులు నా దగ్గరికి చెప్పకుండా ఎవరేం మెడిసిన్స్ ఇచ్చినా నాతో కన్ఫర్మ్ చేసుకోకుండా మందులు వేసుకోవద్దని చెప్తాం కదా. సో ఏం నొప్పి వచ్చినా డోలో చెప్తాం. ఎందుకు డోలో చెప్తాం? తలనొప్పి డోలో, బ్యాక్ నొప్పి డోలో, జ్వరం డోలో. ఎందుకంటే కొన్ని డ్రగ్స్, ఈ డ్రగ్సే సేఫ్ మనకి ప్రెగ్నెన్సీలో అని ఉంటాయి. సో ఆ డ్రగ్సే మేము ఇవ్వగలుగుతాం. ఆ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది కొన్నే సేఫ్ ఉంటాయి, అవే మేము ఇవ్వగలుగుతాం. సో అట్లాగా అందుకని దాన్ని టెరటోజెనిసిటీ అంటాం, ఎఫెక్ట్ పడేదాన్ని. మదర్ తీసుకునే మందుల వల్ల బేబీకి ఏదన్నా ఇబ్బంది కలుగుతా అంటే దాన్ని టెరటోజెనిసిటీ అంటాం. సో ఆ టెరటోజెనిసిటీ లేని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, లేని మందులు ఏవైతే ఉన్నాయో అవే మేము ఇవ్వగలుగుతాం. సో అందుకే అన్ని డ్రగ్స్, మీరు ఎన్ని మందులు మీరు ప్రెగ్నెన్సీలో తీసుకునేది మీ ట్రీటింగ్ డాక్టర్ కన్ఫర్మేషన్తోనే తీసుకోవాలి. సో అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఉంటేనే, కొన్ని డ్రగ్స్ ఊరికే వేసుకుంటూ ఉంటాం, ఆ సప్లిమెంట్ అని ఈ సప్లిమెంట్ అని. ప్రెగ్నెన్సీలో అందుకే అబ్సల్యూట్లీ నీడ్ ఉంది అన్న మెడిసిన్సే కంటిన్యూ చేస్తాం, మిగతావన్నీ డిస్కంటిన్యూ చేస్తాం. సో దీంట్లో కొన్ని కామన్ డ్రగ్స్, థాలిడోమైడ్, ఎల్ఎస్డి. సో ఇవి ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తాయి? థాలిడోమైడ్ ఏమో ఫోకోమిలియా, ఈ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అవ్వ బేబీస్కి, అట్లా ఉండొచ్చు. స్ట్రెప్టోమైసిన్ అన్నది యాంటీబయాటిక్ తెలియకుండా ఇస్తే బేబీకి డెఫ్నెస్ రావచ్చు. అయోడైడ్ ఇస్తే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని గాయిటర్ అంటాము, బేబీకి మెడలో ఈ థైరాయిడ్ వాపులు అవి రావచ్చు. ఈ టెట్రాసైక్లిన్స్ అనే యాంటీబయాటిక్స్ ఇస్తేనేమో బోను సరిగ్గా డెవలప్మెంట్ అది ప్రాబ్లం వస్తుంది, టీత్ డిస్కలరేషన్స్ అవి ఉంటాయి.
ఈ అనెస్థెటిక్స్ ఈ పెథిడిన్ అడ్మినిస్ట్రేషన్ లేబర్లో ఇస్తే డిప్రెసెంట్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే బేబీని కూడా అనెస్థెటైజ్డ్ టైప్ ఆ డిప్రెషన్, రెస్పిరేటరీ డిప్రెషన్ వస్తుంది, ఊపిరితిత్తుల డిప్రెషన్ వస్తుంది. కాబట్టి పుట్టంగానే బేబీ ఏడ్చి సొంతంగా బ్రీదింగ్ తీసుకోవాలి కదా, మదర్తో కనెక్షన్ లేదు కాబట్టి. సో ఆ డిలే ఉంటుంది ఆన్సెట్, వాళ్ళు రెస్పిరేషన్ త్వరగా తీసుకోలేరు ఈ ఎఫెక్ట్ వల్ల. సో అట్లాగే వీటిల్లో కొన్ని డ్రగ్స్ బ్రెస్ట్ మిల్క్లో కూడా, అంటే ఈ తల్లిపాలల్లో కూడా ఎక్స్క్రీట్ అవుతాయి. సో అందుకే తల్లిపాలు తీసుకునేటప్పుడు కూడా మెడిసిన్స్ చెప్పే వేసుకోమని చెప్తాం. కొన్ని ఎక్స్క్రీట్ అవ్వని మెడిసిన్సే ఇవ్వగలుగుతాం ఆ టైంలో. సో అలా కాకుండా మెటర్నల్ మెంటల్ హెల్త్, అమ్మ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి అన్న దాన్ని బట్టి కూడా బేబీ డెవలప్మెంట్ ఉంటుంది. మదర్కి స్ట్రెస్, యాంగ్జైటీ, డిఫెక్ట్ ఉన్నాయి అనుకోండి, ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వాటి వల్ల బరువు తక్కువగా పుట్టడము, నెలలు నిండకుండా పుట్టడము, వాళ్ళకు కూడా పుట్టిన తర్వాత బిహేవియరల్ ఇష్యూస్ రావడము, అంటే వాళ్ళ బిహేవియరు, వాళ్ళ ఎమోషన్స్ డిస్రెగ్యులేట్ అవ్వడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అది కాకుండా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, బయట నుంచి ఏదన్నా ఫ్యాక్టర్ వల్ల వచ్చే స్ట్రెస్, హస్బెండ్తో రిలేషన్షిప్ ఏంటి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో రిలేషన్షిప్ ఏంటి, క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు నేను డెలివరీ అయ్యింది, నేను బేబీని చూసుకోగలుగుతానా, నేను కావాల్సినన్ని ఇవ్వగలుగుతానా, రేపు నేను స్కూల్ ఫీజు కట్టగలుగుతాను, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనమాట. సో అలాంటివి కాకుండా ఇంటర్నల్, అంటే తనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా వచ్చింది, తనకి బేబీ కావాలో వద్దో తనకే లేదు, అలాంటివి. లేదంటే ఆ టైంలో వద్దనుకుంటున్నారు, అసలే వద్దు అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడము. కానీ కొంతమందికి అబ్బాయే కావాలనడము, వాళ్ళకి అమ్మాయిలు కన్సీవ్ అవ్వడము. సో ఇవన్నీ మిస్క్యారేజ్ కావాలనుకోవడం, చేయించుకోలేకపోవడం, ఇలాంటివి ఏదైనా సరే ఇవన్నీ ఇంటర్నల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్. అంటే వాళ్ళ లోపల నుంచి స్ట్రెస్ ఫ్యాక్టర్స్, బయట నుంచి అంటే చుట్టుపక్కల వాళ్ళు పెట్టే స్ట్రెస్ ఫ్యాక్టర్స్. సో ఈ ఎక్స్టర్నల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు లైక్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉందనుకోండి మదర్కి, ఈ బేబీస్ కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఇన్సెక్యూర్ అటాచ్మెంట్స్, అంటే వాళ్ళు ఎవరినన్నా నమ్మడానికి కానీ ఊరికి ఎమోషనల్గా డిస్రెగ్యులేట్ అయిపోవడం, వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లీప్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళకి టెంపర్ ట్యాంట్రమ్స్ అంటే కొంతమంది పిల్లలు నాకు అది కావాలని చెప్పి ఇది ఉన్న ఏడవడం గట్టిగా టెంపర్ ట్యాంట్రమ్స్ అంటాం. సో ఇంక్రీజ్ ఇరిటబిలిటీ, ప్రతిదానికి ఏడవడము, గోల్ చేయడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు తర్వాత ఇన్ ఫ్యూచర్ వాళ్ళు పిల్లలు డెలివరీ అయిపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళకు ఉండే ఇది కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే నేను సరిపోనేమో, నేను సరిగ్గా లేనేమో, నేను చేసేది సరిపోదేమో, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది వాళ్ళకి. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, యాంటీ సోషల్ బిహేవియర్, ఉండాల్సినట్టు లేదు బిహేవియర్, అండ్ హైపర్ యాక్టివిటీ, ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఉండడము, అలాంటివన్నీ ఉంటాయి. సో లో ఇంటెలిజెన్స్ స్కోర్స్ ఉండొచ్చు. అడాలసెంట్ గర్ల్స్ యూజువల్గా ఇవన్నీ ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, యాంటీ సోషల్ బిహేవియర్ మోస్ట్లీ మేల్ బేబీస్, అబ్బాయిల్లో ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలు యూజువల్గా సిమిలర్లీ మదర్ డిప్రెషన్, మదర్ యాంగ్జైటీ క్యారీ చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో అది కాకుండా యాంగ్జైటీ ఎక్కువ ఉంది మదర్కి అంటే బేబీస్ కూడా యాంగ్జైటీ ఉండొచ్చు. వాళ్ళకి ఇన్అప్రోప్రియేట్ ఎగ్జాగరేటెడ్ ఇల్ టైమ్డ్ అన్నిటికీ యాంగ్జైటీ ఉంటుంది, వాళ్ళు ప్రతి చిన్నదాన్ని పెద్దగా చూడడము, ఇలాంటివన్నీ ఉండొచ్చు. సో బేసికలీ మదర్కి ఏ రకమైన యాంగ్జైటీ, డిప్రెషన్, ఎనీ మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళ లాంగ్ టర్మ్, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు పక్కన వాళ్ళతో రిలేషన్షిప్స్ని ఎలా చూస్తారు, పక్కన వాళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అన్నిటికీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెటర్నల్ హెల్త్. సో దీనివల్ల ఫీటల్ ప్రోగ్రామింగ్ లాంగ్ టర్మ్గా, అంటే పుట్టిన తర్వాత మదర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఇప్పుడు బాడీ ఎట్లాగా అంటే నీకు కొన్ని రోజులు సరిపడా ఫుడ్ దొరకలేదు, సో బాడీ ఏం చేస్తుంది, ఆ దొరికిన ఫుడ్నే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఎవరికైనా సరే. సో ఇప్పుడు మదర్ న్యూట్రిషన్ అట్లాగే ఏదైనా సరిగ్గా లేదు, ఆర్ఎల్స్ ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది, సో ఆ బేబీ బాడీ అనేది ఆ రకంగా అడాప్ట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని బార్కర్స్ హైపోథసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఐయూజీఆర్ అంటే ఇప్పుడు సరిగ్గా వెయిట్ తక్కువ, మెటర్నల్ న్యూట్రిషన్ వల్ల సప్లై సరిగ్గా లేక ఎఫెక్ట్ అయిన బేబీస్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు బాగా వెయిట్ గెయిన్ అయిపోయి ఒబీస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే బాడీ ఆ కన్జర్వేషన్ మెకానిజం అడాప్ట్ చేసుకుంటుంది. అంటే నేను స్టోర్ చేసుకోవాలి, నాకు మళ్ళీ లేకపోతే ఎట్లా అన్నట్టు బాడీ ఒక మెకానిజం డెవలప్ చేసుకుంటుంది.
సో వీటన్నిటి వల్ల ఏంటి, ఒబిసిటీ, బరువు ఎక్కువ పెరిగిపోవడము, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇందాక నేను చెప్పిన వాటన్నిటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, ఇమ్యూన్ సిస్టమ్ అంటే మదర్ బ్రెస్ట్ మిల్క్ మనకి ఇనిషియల్లీ ఇమ్యూనిటీ ఇస్తుంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ వస్తాయి మదర్ బ్రెస్ట్ మిల్క్ నుంచి. సో అవన్నీ లేకపోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేయకపోవడం, ఓవరాల్గా ఏదైనా ఎఫెక్ట్ అవుతే లాంగ్ టర్మ్గా కూడా వాళ్ళు కొంచెం పెరిగిన తర్వాత ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం, ఇవన్నీ జరగచ్చు. సో ఎట్లాగా మనం ఇవన్నీ ఎలా అడ్రస్ చేయాలి? సో ఓవరాల్గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ రాగానే డాక్టర్ని విజిట్ చేయమంటాం. సో డాక్టర్ని విజిట్ చేయమంటే మనకి ఇనిషియల్లీ బరువెంతున్నారు చూడంగానే ఐడియా వస్తుంది కదా, బరువెంతున్నారు, రక్తం తక్కువ ఉందేమో, న్యూట్రిషన్ స్టేటస్ సరిగ్గా ఉందా, లేదంటే అడిగినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. మీరు ఎంత త్వరగా వస్తే, పేషెంట్ ఎంత త్వరగా మా దగ్గరికి వస్తే మేము అంత త్వరగా ఏదన్నా వీటిల్లో డెఫిసిట్స్ ఉంటాయి అంటే వీటిలో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ సరిగ్గా ఉండాల్సినట్టు లేదు, ఈ ఫ్యాక్టర్ లేదు, ఈ ఫ్యాక్టర్ లేదు అని ఉంటే త్వరగా అడ్రస్ చేసుకోవడానికి, త్వరగా దాన్ని ఏదన్నా మాడిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే బేబీ అవయవాలు అనేవి ఫస్ట్ 3 months డ్రాస్టిక్గా డెవలప్ అవుతాయి. అంటే దాని ప్రతి అవయవంకి బేస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో మనం ఏమున్నాం, ఏం తిన్నాం, ఎలా ఉన్నాము, ఏం రేడియేషన్ అన్నీ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇనిషియలీ ఫస్ట్ 3 months ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ బేబీ డెవలప్మెంట్కి. సో అందుకని ఇనిషియల్లీ మనం ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ చేసుకోగలుగుతాం. కరెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా లాంగ్ టర్మ్ హెల్త్ ఆఫ్ బేబీ బాగుంటుంది. సో అందుకే ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు ఆర్ మిస్డ్ పీరియడ్ అయింది, ఒకసారి డాక్టర్ని విజిట్ చేస్తే వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేసి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అయితే నెసెసరీ హిస్టరీ తీసుకొని వాటిలో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే చేయగలుగుతారు. సో అందుకే ఎర్లీ డిటెక్షను, మీకు న్యూట్రిషన్ ఏం తీసుకోవాలో కౌన్సిల్ చేసుకుంటాం, మీ ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయో అది ఒకసారి టెస్టింగ్ చేసి చూసుకుంటాము, రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుంటాము, మీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి ఏమన్నా నీడ్ ఉందో చూస్తాము. ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల వ్యాక్సినేషన్స్ వేయాల్సి ఉంటుంది, అవి టైం టు టైం వెళ్తాయి. సో అందుకని ఇనీషియల్లీ 1 monthకి ఒకసారి పిలుస్తాము, కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత 2 weeksకి ఒకసారి రమ్మంటాం, చివరికి వచ్చేసరికి వారానికి ఒకసారి రమ్మంటాం. సో వీటిల్లో ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ పెరిగేది ఎందుకు అంటే ఈ నెలలు నిండే కొద్దీ కొత్త ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి, సప్లిమెంట్స్ ఏదైనా నీడ్ ఉంటే పెట్టడానికి. సో బ్యాలెన్స్డ్ డైట్ ప్లస్ ప్రీనేటల్ వైటమిన్స్, యూజువల్గా ఫస్ట్ 3 months ఫోలిక్ యాసిడ్, ప్రీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ముందు నుంచి మొదటి 3 నెలలు ఫోలిక్ యాసిడ్ అనేది సప్లిమెంట్ చేస్తాం. తర్వాత ఐరన్, కాల్షియం అవి ఇస్తాం ప్రెగ్నెన్సీ అంతా. ఎందుకంటే ఐరన్, హిమోగ్లోబిన్ ఆల్రెడీ సరిగ్గా ఉన్నా అది బేబీకి కూడా వెళ్ళాలి కాబట్టి దాన్ని మనం సప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా ఐరన్ నీడ్ ఉంటుంది ప్రెగ్నెన్సీలో, ఎక్స్ట్రా కాల్షియం నీడ్ ఉంటుంది. సో అందుకని ఐరన్ సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్, అయోడిన్ ఏదైనా నీడ్ ఉంటే అయోడిన్ సప్లిమెంటేషన్ చేస్తాం. సో ఇంకేదైనా టొబాకో, ఆల్కహాల్, డ్రగ్స్ ఏదైనా అలవాట్లు ఉంటే అవి అవాయిడ్ చేయండి. అండ్ ఈ సేఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎంతవరకు మీరు యాక్టివ్ చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్తాం, బెడ్డే దిగొద్దు కొన్ని మంత్స్ మేము చెప్పేవరకు అంటాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి అని చెప్తాము. కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్, లంగ్ ఏదైనా ప్రాబ్లమ్స్, క్రానిక్ డిసీజెస్ అంటాం అంటే దీర్ఘకాలిక వ్యాధులు, అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటి మెడికేషన్స్ నడుస్తున్నాయా, వేసుకోవాలా, మార్చి వేరే ప్రెగ్నెన్సీ సేఫ్ ఏమన్నా పెట్టాలా, ఇలాంటివన్నీ చూసుకుంటాం. సో మెంటల్ వెల్నెస్, ఈ స్ట్రెస్ తగ్గడానికి మెంటల్ హెల్త్ సపోర్ట్ ఏదైనా నీడ్ ఉంటే, కౌన్సిలింగ్స్ ఏదైనా ఉంటే అది చేయడానికి ఉంటుంది. సో ఓవరాల్గా మెటర్నల్ హెల్త్ ఎలా ఉంటే బేబీ హెల్త్ అలాగే ఉంటుంది. సో బేసికలీ బేబీ మిర్రర్ ఆఫ్ మదర్స్ న్యూట్రిషన్, ఇన్ఫెక్షన్స్, హెల్త్ కండిషన్స్ ఏది ఉన్నా సరే మదర్ది ఎలా ఉంటుందో బేబీది అలాగే ఉంటుంది. సో హెల్దీ మదర్స్ లీడ్ టు హెల్దియర్ ప్రెగ్నెన్సీస్ అండ్ హెల్దియర్ బేబీస్. సో దీని గురించి ఎడ్యుకేట్ చేయడానికి కొంచెం చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే త్వరగా మీరు ఎప్పుడు రెస్పాండ్ అవ్వచ్చు, త్వరగా ఎప్పుడు రావాలి, ఏంటి అసలు దేని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పడానికి చిన్న సెషన్ అండి. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, వాసవ్య నర్సింగ్ హోమ్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ కొల్లి శ్రీనారాయణ గారు చాలా చక్కగా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో మరి గర్భస్థ శిశువు పైన తల్లి ఆరోగ్య ప్రభావం ఎలా ఉంటుందో చెప్పారు. అసలు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో గర్భం తెచ్చేసుకోవడం, పిల్లల్ని కనేయడం కాదు,
ఆ పిల్లల భవిష్యత్తు కూడా చూడాల్సిన బాధ్యత తల్లికి ఉంది. కడుపు వచ్చింది సంతోషించడం కాదు, కడుపులో ఎదిగే బిడ్డ యొక్క ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం ఎంతో అవసరం. ఈ విషయం మీద చాలా స్పష్టం చెప్పారు. ఎవరు ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ అడగలేదు. ఇక ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చూద్దాం. ఫేస్బుక్లో ఉంటే ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేనట్లయితే థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఎవరికి ఎటువంటి డౌట్ లేకుండా క్లారిటీ ఇచ్చి స్పష్టంగా మాట్లాడారు. చాలా మంచి స్పీచ్, వెరీ వెరీ ఎన్లైటెనింగ్ స్పీచ్. మీకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం మనకు కలుసుకున్న అంతవస్తాలో మరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.